మనకు సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు పెడతారు. ఎందుకో తెలుసా? సెన్సార్ వాళ్ళు కట్ చేయకుండా. అలాగే సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎందుకు పెడతారు కదా? ఆడియన్స్ దాన్ని తిరస్కరించకుండా, తప్పు పట్టకుండా. అయితే డబుల్ మీనింగ్ పెట్టినప్పుడు అందరూ నవ్వుతారు. అందులో ఆడవాళ్ళుంటారు, మగవాళ్ళుంటారు. అందరూ నవ్వుతారు. అందరూ ఇష్టపడతారు. అంటే శృంగారం ఉంటుంది అందులో. డబుల్ మీ డైరెక్ట్ అలాంటి పదాలు పెడితే అది బూత్ అవుతుంది, సెక్స్ అవుతుంది, అశ్లీలం అవుతుంది అంటారు. కానీ ఈ 3 లేకుండా సెక్స్, అశ్లీలము, బూతు లేకుండా దాన్ని తెలియజేస్తే అది శృంగారం అవుతుంది. సరసం అవుతుంది. బట్ అందరూ నవ్వుతారు. ఎందుకంటే అందరికీ ఇష్టమే. అందరికి ఇష్టమంటే అందరూ నవ్వుతారు. దానికి వయసుతో సంబంధం లేకుండా. అందరూ ఇష్టపడతారు. కానీ తప్పు పట్టేవాళ్ళు ఎవరు ఉండరు. చూసారా? అంటే అది శృంగారం కాబట్టి అందరూ తప్పు పట్టరు. ఎవరు పట్టరు. యూట్యూబ్ కూడా ఇదే వర్తిస్తుంది. యూట్యూబ్‌కి కూడా మీరు సెన్సార్ అవుతారు. యూట్యూబ్ కూడా సెన్సార్ ఉంటుంది. మీ ఛానల్ డిలీట్ చేస్తారు. సెక్స్ గురించి, అశ్లీలము, బూతు చెప్తే మీది డిలీట్ అవుతుంది. కాబట్టి సెక్స్‌ను సెక్స్‌గా చెప్పకుండా వేరే పదాలు వాడుతూ సెక్స్ అన్న చోట ఎక్స్ అని పెడితే ఖతం. అండ్ అది సెన్సార్ కాదనమాట. సెన్సార్‌ని తప్పించుకునే ఒక టెక్నిక్ అనమాట. అటు ఆడియన్స్ నుండి గానీ, ఇటు యూట్యూబ్ సెన్సార్ నుండి గానీ మీరు తప్పించుకోవచ్చు. ఇలా తప్పించుకుంటూ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అదే డబుల్ మీనింగ్ అయినా కూడా అందులో విషయం ఉంటుంది కాబట్టి జనం వింటారనమాట. వాళ్ళకి మీనింగ్ అర్థమవుద్ది. మీరు రాంగ్ రూట్‌లో చెప్పినా వేరే తిరిగి చెప్తారు. అసలు పదాన్ని పలకకుండా ఎక్స్ అని చెప్తారాడ. ఇలా చెప్పినప్పుడు అంటే దాన్ని డబుల్ మీనింగ్‌లో చెప్తారు. ఇంకేదో ఇండైరెక్ట్‌గా చెప్తారు. నేరుగా చెప్పకుండా, డైరెక్ట్‌గా చెప్పకుండా వాళ్ళకి విషయం అర్థమవుతుంది. అప్పుడు దాన్ని అలాగే తీసుకుంటారు కదా జనం. కాబట్టి దీనివల్ల యూట్యూబ్ మిమ్మల్ని డిలీట్ చేయదు. యూట్యూబ్ సెన్సార్ నుండి తప్పించుకుంటారు. ఆడియన్స్ సెన్సార్ నుండి తప్పించుకుంటారు. కానీ విషయం బోధపడుతుంది జనాలకి. అంటే ఇక్కడ కావాల్సింది ఇంకో పాయింట్ ఏందంటే, జనాలకు కావాల్సింది విషయం కావాలి. కేవలం అశ్లీలము, సెక్సు, బూతు చెప్తేనే జనం వింటారు అనుకోవద్దు. వాళ్ళకు విషయం కావాలి. సబ్జెక్ట్ కావాలి. సినిమాలైనా, యూట్యూబ్‌లో అయినా. కాబట్టి మీరు విషయం తయారు చేయండి. విషయాన్ని చెప్పండి. అది ఏ విధంగానైనా డబుల్ మీనింగ్‌లో చెప్పండి. వేరే వేరే పదాలు వాడి చెప్పండి. కొందరు బిర్యానీ అంటారు. కొందరు ఎగ్స్ అంటారక్కడ. ఇలా వేరే పదాలు వాడి వాళ్ళకు విషయం చెప్పండి అంతే. ఇంకోటి ఆడియన్స్ సెన్సార్ ఉంటుంది. అటు యూట్యూబ్ సెన్సార్ ఉంటుంది. సినిమాకి సెన్సార్ ఎలా ఉంటుందో యూట్యూబ్ సెన్సార్ ఉంటుంది. ఈ 2 తప్పించుకుంటే సరిపోదు. మరో సెన్సార్ ఉంది. ఏంటంటే సెక్సు, అశ్లీలము, బూతు అంటే ఎవరు నచ్చరు. ఎందుకంటే అందులో కంటెంట్ ఉండదు. కాబట్టి అందులో ఏమి ఉండదు. మరి కంటెంట్ అంటే సెక్సు, అశ్లీలము, బూతుకు అతీతంగా విషయం చెప్పాలి. విషయం చెప్తే దాన్ని కంటెంట్ అంటారనమాట. ఉదాహరణకి ఒక వ్యక్తిని మనం కొడితే ఏమైతే అది నేరం అవుతుంది. వాళ్ళు మనల్ని కొడతారు. అది నేరం అవుతుంది. కానీ అనుకోకుండా ఒక వ్యక్తికి తగిలినా లేదా మనసులో కోపం పెట్టుకొని అనుకో విధంగా తగిలినాం అనుకో. అప్పుడు ఆడ సాక్ష్యం ఉండదు కాబట్టి అది తప్పు కాదు. మనం ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉండదనమాట. అట్లుంటది. కానీ అందరికీ తెలుసు. మీరు ప్రతీకారం తీర్చుకున్నాడు అనుకుంటారు. కదా! సో, ఇలా ఉంటది. ఉదాహరణకి 'రాజ్ కపూర్' సినిమాలలో తులసి పూజ చేస్తున్నప్పుడు మడి మీద ఉంటారు ఆడవాళ్ళు. బ్లౌజ్ లేకుండా శారీ కట్టుకొని చూసారా? అలాంటప్పుడు ఏమైతది? ఆమె బ్రెస్ట్ అంతా కనిపిస్తూ ఉంటది హీరోయిన్‌ది. చూసారా? అలా చూపిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో స్విమ్ సూట్‌లో చూపిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో బెడ్‌రూమ్ సన్నివేశాలలో చూపిస్తూ ఉంటారు. డ్రెస్ మార్చుకున్నట్టు ఏదో ఒక నెపంతో ఆడవాళ్ళ శరీరాలు అవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడేందంటే వాళ్ళు డైరెక్ట్‌గా చూపెట్టరు. ఇంకో తిరిగా చూపెడతారనమాట ప్రొడ్యూసర్. డైరెక్టర్ ఇంకో తిరిగే చూపెడతారు. నేరుగా చూపెట్టకుండా ఇంకేదో విషయంగా చూపిస్తూ ఉంటారనమాట. కాబట్టి అతను తప్పులో పడరు. ఆడియన్స్ తప్పు పట్టరు. కానీ ఆడ విషయం బోధపడుతుంది. అప్పుడు అది శృంగారం అవుతుంది. ఎందుకంటే అందులో కావాలని చేస్తే అది బూతు, అశ్లీలము, సెక్స్ అవుతుంది. ఆడియన్స్ కూడా అసహ్యించుకుంటారట. చండాలంగా ఉంటుంది. కానీ కావాలని చూపిస్తలేరు కాబట్టి అది అందంగా ఉంటుంది. చూసారా? అది కంటెంట్ అనమాట. ఇలా మీ ఊహలు, బూతు, అశ్లీలము కావాలని ఎవరైనా చేస్తారు. కానీ కావాలని చెప్పకండి దాన్ని. కావాలని చేసినట్టు ఉండొద్దు. కావాలని చెప్పకూడదు. ఇండైరెక్ట్‌గా తెలిసేలాగా వ్యవహరించండి. అప్పుడు అది శృంగారం అవుతుంది. అందరికీ ఇష్టపడతారనమాట. ఇదే కంటెంట్. ఇప్పుడు మీరు ఇది కథ కాదు జీవితంలో కూడా శృంగారము, సెక్స్ గురించే ఉంటాయి గానీ అవి డైరెక్ట్‌గా చెప్పరు. ఇండైరెక్ట్‌గా చెప్తారు. కాబట్టి అది విషయం అవుతుంది. చూసారా? ఇలా చెప్పండి. ఒక్క అశ్లీలము, సెక్సు, బూతే కాదు. మీరు ఏ విషయాన్నైనా ఇలాగే జెప్పాలి. అప్పుడు అందులో కంటెంట్ అవుతుంది. ఇదనమాట. అంటే ట్రెడిషనల్ విషయాలు గూడా సేమ్ ఇలాగే జెప్పండి. అప్పుడు అది కంటెంట్ అవుతుంది. అయితే టీవీలో వచ్చే రేప్స్ ఉంటాయి, నేరాలు, అత్యాచారాలు, ప్రేమించి మోసం చేయడం, శారీరకంగా వాడుకొని వదిలేయడం, ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్, వివాహేతర సంబంధాలు ఆ! ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి గదా! లైంగిక దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి గదా! అవన్నీ కూడా ఒక విషయంగా చెప్తారు తప్ప సెక్స్‌గా చెప్పరు మనకు. ఒక విషయంగానే చెప్తున్నారు.
అలాగే మీరు సెక్స్ గురించి గనుక శృంగారం, అశ్లీలం చెప్తే దాన్ని అశ్లీలంగానే చెప్తారు. అందులో ఈ విషయాలుండవు. కాబట్టి అలా గాకుండా అశ్లీలాన్ని అశ్లీలంగా చెప్పకుండా వేరే పదాలు ఎలైతే వాడతారో అలా వేరే భావాలు, వేరే ఉద్దేశాలతో చెప్పండి. నేరుగా చెప్పకండి. ఎందుకంటే నేరం నాది కాదు ఆకలిది అంటారు. ఎవడన్నా దొంగతనం చేస్తే దొంగ కొడతారు కొందరు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తే ఆకలింది కాబట్టి చేసిండు. లేనోడే తిండి లేక చేసిండు అంటే తప్పు కాదు గదా! ఆ విధంగా చూసుకుంటారంట. ఆ! అలా చెప్తారంట పెద్దోళ్ళు. కాబట్టి సెక్స్‌గాను, బూతుగాను, అశ్లీలంగా కాకుండా వయసు కోరికలు అట్లనే ఉంటాయి. ఆగలేదు చేసింది అంటారు. లేకపోతే చేసిండంటారు. తప్పంటారు చూసినావా? ఆ విధంగా చెప్పండి. అలాగే పదాలు డైరెక్ట్‌గా వాడకండి. సెన్సార్ అయితాయి. కాబట్టి ఆడియన్సు ఆ! యూట్యూబ్ సెన్సార్ అయితది కాబట్టి డైరెక్ట్ వాడకుండా వేరే పదాలు వాడండి. ఆ రకంగా ఇండైరెక్ట్‌గా చెప్పండి. అంటే డబుల్ మీనింగ్ ఎలా అయితే వాడతారో ఆ విధంగా పదాలు కూడా వేరే పదాలు, వేరే భావాలు, వేరే ఆలోచనలతో చెప్పండి. చెప్తూ ఈ విషయాలను చెప్పండి. క్రైమ్ నేరాలుంటాయి గదా! ఇల్లీగల్ ఎఫైర్స్, ఇతర సంబంధాలు, అత్యాచారాలు, రేప్స్, అక్రమ సంబంధాలు, శారీరకంగా వాడుకొని పెళ్ళికి ముందు వదిలేయడము, ఇవన్నీ ఉంటాయి గదా! వాటిని చెప్పండనమాట. అప్పుడు అందులో కంటెంట్ ఉంటుంది, శృంగారం ఉంటుంది. కానీ బూతు, అశ్లీలము, సెక్స్ కాదనమాట. ఇలా చెప్పాల్సి ఉంటుంది.